ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. పాస్కా కాలంలో 5వ ఆదివారం. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో వాడు అధికముగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. సోదరులారా, కర్రా భోజన సమయంలో యేసుస్వామి తన శిష్యులతో ముచ్చటిస్తూ ద్రాక్షవల్లి ఉపమానం చెప్పారండి. తాను ద్రాక్షవల్లిని అని, తన శిష్యులు ద్రాక్షవల్లికి ఉన్న కొమ్మలు అని చెప్తూ, తాను ఏ శిష్యుని యందు ఉంటాడో, ఏ శిష్యుడు తన యందు నెలకొని ఉంటాడో అతడు, ఆ శిష్యుడు, ఆ విశ్వాసి అధికంగా ఫలిస్తాడు అని ప్రభు అన్నారు. సోదరులారా, మనం ఎలా ఫలిస్తున్నాం? ఎంతలా ఫలిస్తున్నాం? అసలు మనం ప్రభులో నెలకొని ఉన్నామా? ఒకసారి మన జీవితాలను పరిశీలించి చూచుకుందాం. ఒకరోజు ఒక ప్రొఫెసర్ గారు ప్రొద్దున్నే లేచి కిటికీ పక్కన కూర్చుని బయట చెట్ల వంక చూస్తూ కాఫీ కప్ తీసుకుని ఒక సిప్ చేశాడట. ఆ కాఫీ చప్పగా ఉంది, దాంట్లో షుగరే లేనట్టు. ఇక ఆయన లేచి వంటింట్లోకి వెళ్ళి ఆ కాఫీలో షుగర్ వేసుకునే ఓపిక లేక ఆ కాఫీని అలాగే త్రాగేశాడట. అయితే నవ్వు తెప్పించే విషయం ఏంటంటే, ఆఖరి సిప్పు త్రాగిన తర్వాత చూస్తే షుగర్ అంతా ఆ కాఫీ కప్ అడుగునే ఉందట. కప్పులో కాఫీ పోసి ఒక స్పూన్ కూడా వేసి ఆయన భార్య ప్రొఫెసర్ గారికి ఇచ్చింది, కానీ ఆయన దాన్ని కలుపుకోలేదు. అందువలన చప్పని కాఫీ అతడు త్రాగాల్సి వచ్చింది. సోదరులారా, దురదృష్టవశాత్తు అనేక సార్లు మన జీవితాలు కూడా ఇలాగే ఉంటున్నాయండి. రుచి పచి లేకుండా చప్పగా సాగుతూ ఉన్నాయి. కాబట్టి కళ్ళు తెరిచి చుట్టూ చూడాలి, మనలోకి తొంగి చూచుకోవాలి. ఆ మాధుర్యం, ఆ తీయందనం మన చుట్టూ ఉంది, మనలోనూ ఉంది, కానీ దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ప్రభు ఎంత మాధుర్యమూర్తియో రుచి చూచి తెలుసుకో, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని కీర్తనకారుడు అన్నాడు. 34వ అధ్యాయం 8వ వచనం. మన దేవుడు ఎంతో మాధుర్యమూర్తి అండి. కాబట్టి తనను పోలినట్లు మనలను సృజించినప్పుడు ఆయన మనల్ని కూడా తన వల్లే మాధుర్యం ఉన్నవాళ్ళుగా చేశాడు. తనలోని తీయందన్నాన్ని మనలో కూడా కొంచెం నింపాడు. కానీ దాన్ని మనం మన జీవితాలు కలుపుకోలేకపోతున్నాము. మన మాటలకు, మన క్రియలకు ఆ మాధుర్యాన్ని, ఆ తీయందనాన్ని జోడించలేకపోతూ ఉన్నాము. అందువలన మన మాటలు, మన క్రియలు చప్పగా ఉంటూ ఉన్నాయి, ఎవరికీ ఉపయోగపడటం లేదు. మన ఆత్మీయ జీవితాలను ఒకసారి పరిశీలించి చూసుకుంటే అవి ఎంత నిస్సారంగా, పేలవంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. రుచి పచి లేకుండా ఉంటున్నాయి. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం, క్రమంగా ఆలయానికి వెళుతున్నాం, కానీ వెనక్కి తిరిగి చూచుకుంటే మనం చేసే ఆ కార్యాలన్నీ చాలా యాంత్రికంగా నడిచిపోతూ ఉన్నాయండి. వాని వలన మన జీవితంలో ఎటువంటి మార్పు రావటం లేదు, ఎటువంటి దేవుని కృప, దేవుని దీవెన అవి తేవడం లేదు. అందువలన మన ఆత్మీయ జీవితంలో ఉత్తేజం లేదు, ఉజ్జీవం లేదు, మనం నిస్రాణంగా జీవిస్తున్నాం. యెహెజ్కేలు ప్రవక్త చూచినప్పుడు ఎండిన ఎముకలు ఆ లోయలో గుట్టలుగా నిర్జీవంగా పడి ఉన్నాయట. అదేవిధంగా మన ఆత్మీయ జీవితం కూడా అనేక సార్లు నిర్జీవంగా ఉంటూ ఉంది. అయితే సోదరులారా, మన ఆత్మీయ జీవితాల్లో లోతైన అనుభవం కోసం ప్రభు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నారండి. ఆయనలో ఫలించటం కోసం, ఆయనలో నెలకొని ఉండటం కోసం, ఆయనతో అంటు కట్టబడటం కోసం ప్రభు మనలను ఆహ్వానిస్తున్నాడు. మనం చేయాల్సింది ఆయనలో నెలకొని ఉండటమే. ప్రభు అన్నారు, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో వాడు అధికముగా ఫలించును అని.
సోదరులారా గమనించండి, పుష్పించటము ఫలించటము చెట్టు యొక్క లక్షణం అండి. పుష్పించడము ఫలించడము చెట్టు యొక్క లక్షణం. అయితే ఆ చెట్టు పుష్పించడం లేదు, ఫలించడం లేదు అంటే అది గొడ్డు బారిపోయింది అని చెప్పాలి. A tree that does not flower or bear fruit is simply barren. చూడండి, విత్తనం నుండి మొక్క వస్తుంది, మొక్క పండును కాస్తుంది, ఆ పండు మళ్ళీ బీజకారకం అవుతుంది, అంటే ఆ పండు నుండి విత్తనం వస్తుంది, పండు నుండి విత్తనం, విత్తనం నుండి పండు. ఇది నిరంతరాయంగా సాగే ప్రక్రియ. దేవుడు చేసిన సృష్టి కొనసాగడానికి ఇదే సూత్రం. ఈ సృష్టి తనంతటి తాను కొనసాగడానికి దేవుని ఆశ్చర్యకరమైన ఏర్పాటు ఇది అండి. చూసారా దేవుడు ఎంత అద్భుతంగా ఈ సృష్టిని చేశారో. ఇక దేవుడు ఈ విశ్వాన్ని చేయడం ముగించిన పిదప నరునితో చెప్పిన మొట్టమొదటి మాటలు ఏంటో తెలుసా అండి? సంతానోత్పత్తి చెందుడు అని. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి అని దేవుడు ఆదాముతో అన్నాడు. ఆదికాండం 1:28 వచనం. బీ ఫ్రూట్ఫుల్, బికమ్ మెనీ, ఫిల్ ది ఎర్త్. ఇవండి దేవుడు నరుతో చెప్పిన మొట్టమొదటి మాటలు. The function of God's creation is to bear fruit. And perhaps that is the reason why barrenness is considered a curse not only among the Jews but among all peoples of the world. అయితే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి అని దేవుడు ఆ మాటలు ఆదాముతో చెప్పాడు. కాబట్టి అవి కేవలం నరులకే వర్తిస్తాయని మనం అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదండి. ఆ మాటలు దేవుడు చేసిన ప్రతి ప్రాణికి వర్తిస్తాయి. కేవలం నరులకే కాదు, పక్షులకి, పశువులకి, జంతువులకి, జలజీవరాశులకి, వృక్షాలకు, అన్నిటికీ ఆ మాటలు వర్తిస్తాయి. అంటే దేవుడు చేసిన ప్రతిదీ, ప్రాణమున్న ప్రతిదీ ఫలించాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఫలించడం అంటే ప్రతి సృష్టి చేయడం, దైవ కార్యంలో భాగస్థులు కావడం. అందుకే ఫలించని ప్రతిదీ శాపగ్రస్తమవుతుందండి, గుర్తుంచుకోవాలి. ఫలించడం అంటే ప్రతి సృష్టి చేయడం, దైవ కార్యంలో భాగస్థులు కావడం. కాబట్టి ఫలించని ప్రతిదీ శాపగ్రస్తమవుతుంది. అందుకే ప్రభు అన్నారు, నా యందు ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును అని. యోహాను సువార్త 15:2. అయితే ఫలించడం అంటే ఏంటి? మన జీవితాల్లో ఏ పండ్లను మనం ఫలించాలి? చూడండి, నరుడు దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. అంటే మనం దేవుని గుణాలను మనలో ఫలించాలండి. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ప్రభువు కరుణామయుడు, క్షమాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి అని గ్రంథంలో అనేక చోట్ల మనం దీన్ని చదువుతాం. కాబట్టి నరుడు ఫలించటం అంటే దేవుని గుణాలైన కరుణను, క్షమను, శాంతిని, ప్రేమను తన జీవితంలో ఫలింప చేయాలి. దేవుని పోలి నరుడు జీవించాలి. దేవుని వలె మనం జీవించాలండి. ఆయన కరుణ, క్షమ, శాంతి, ప్రేమ మన జీవితాల్లో వెళ్ళి విరియాలి. సోదరులారా, ఫలించని కొమ్మ దేవునికి పనికిరాదండి, ఆయన రాజ్యానికి ఉపయోగపడదు. అందువలన అది నరికి పారవేయబడుతుంది, నిప్పుల్లో వేసి కాల్చబడుతుంది. ఒకరోజు ప్రభు బెతానియా గ్రామం గుండా వెళుతూ ఉండగా ప్రభువుకు ఆకలి వేసిందట. ఆయన తల ఎత్తి చూస్తే ఎదురుగా అంజూరపు చెట్టు కనిపించింది. దానిలో పండ్లు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రభు ఆశగా వెళ్ళి ప్రతి కొమ్మ వెతికి చూచారట. కానీ ఆ చెట్టు మీద ఒక్క పండు కూడా ప్రభువుకు దొరకలేదు. అప్పుడు ప్రభు ఏం చేశారో మనకు తెలుసు.
ఈ చెట్టు ఎన్నడూను ఫలింపక ఉండునుగాక అని దాన్ని శపించారు. మార్కు సువార్త 11:12-14 అవునండి, ఫలించని చెట్టు దేవునికి పనికిరాదు, ఆయన రాజ్యానికి ఉపయోగపడదు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, మనం ఫలించాలి. అయితే ఒక విషయం గమనించండి, ఒక కొమ్మ ఫలించట్లేదు అంటే అందుకు కారణం ఆ చెట్టు మంచిది కాదు అని మనం చెప్తాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ సూత్రం ద్రాక్ష తీగకు వర్తించదండి. ద్రాక్ష కొమ్మ కాయలు కాయడం లేదంటే ద్రాక్ష తీగ పనికిరాంది, నిస్సారమైందని అర్థం కాదండి. ఏ కొమ్మ కాయలు కాయడం లేదో ఆ కొమ్మ మాత్రమే బంజురుది, నిష్ప్రయోజనమైంది. అంతేగాని తీగ అంతా నిష్ఫలం కాదు. ఎందుకంటే ఆ తీగకు ఉన్న మిగిలిన కొమ్మలు కాయలు కాస్తున్నాయి, పండ్లు ఇస్తున్నాయి. కాబట్టి లోపం ఫలించని ఆ కొమ్మలలో ఉంది, కానీ మొత్తం తీగలో లేదండి. ఫలించిన కొమ్మలు పనికిరానివి, వాటిని కొట్టి పారవేయాలి. సోదరులారా, నువ్వు నేను ఫలించని కొమ్మలుగా రెమ్మలుగా ఉన్నాము, అంతేగాని ద్రాక్ష తీగ అయినా ప్రభు కాదండి. కాబట్టి మనం ఫలించకపోవడానికి ప్రభువే కారణం అంటూ ఆయన మీద మనం నింద వేయకూడదు. మనం అంటూ కట్టబడిన క్రీస్తు బహుసారవంతమైన ద్రాక్ష తీగ. ఆయన మనకు కావలసినంత బలాన్ని పోషణని ఇస్తున్నారు. కానీ మనమే సోమరులాగా ఫలాలను ఇవ్వకుండా నిద్రపోతూ ఉన్నాము. లోపం ఉన్నది మనలోనేనండి. కానీ విచిత్రం ఏంటంటే చాలామంది ఫలించని విశ్వాసులు తప్పంతా తమలో పెట్టుకొని ప్రభు మీద నింద వేస్తారు. ప్రభు మమ్ము చిన్నచూపు చూస్తున్నాడు, మమ్మల్ని కనికరించడం లేదు, మాకు కావలసినది ఆయన ఇవ్వడం లేదు అని ప్రభు మీద నింద వేస్తారండి. ఇది చాలా పొరపాటు. మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఇక ఫలించని కొమ్మలను తోటమాలి ఏం చేస్తాడండి? మనం ముందే చెప్పుకున్నట్లు వాటిని కత్తిరించి పారవేస్తాడు, నిప్పుల్లో వేసి తగలబెడతాడు. కాబట్టి మనం మేల్కోవాలి, ఫలించాలి. ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం మరొకటి కూడా ఉందండి. ఫలించే కొమ్మ గొప్పలు చెప్పుకొని డప్పాలు కొట్టుకోవడానికి ఏమీ లేదండి. ఒక కొమ్మ ఫలిస్తుంది అంటే అది దాని గొప్పతనం కాదు, తాను అంటి పెట్టుకుని ఉన్న ద్రాక్షవల్లి గొప్పతనం. ద్రాక్షవల్లిలోని సారం ఆ కొమ్మకు బలం చేకూర్చుగా అది ఫలిస్తూ ఉంది. అలాగే క్రైస్తవుని సాఫల్యత తాను అంటి పెట్టుకుని ఉన్న క్రీస్తును బట్టేనండి. ఆ క్రీస్తే లేకపోతే మనం సున్నా. అందుకే నేను లేక మీరేమీ చేయజాలరు అని ప్రభు అన్నారు. 15వ అధ్యాయం 5వ వచనం. ఆ మాటలు మనం మర్చిపోకూడదండి. తాను ఫలించే కొమ్మలా ఉన్నానంటే అది తన గొప్పతనం కాదు అని, తనలో ఉన్న క్రీస్తుది అని పౌలు మహర్షి ఎలుగెత్తి చాటాడు. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నాడు. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. జీవమైన నిత్య జీవమైన క్రీస్తు తనలో ఉండడం వలన తాను ఫలిస్తున్నానని పౌలు మహాశయుడు ప్రకటిస్తున్నాడండి. కాబట్టి మనము జీవించి ఉండాలన్నా, ఫలించాలన్నా క్రీస్తులో నెలకొని ఉండాలి. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనలను బ్రతికిస్తుంది, మనం ఫలించేటట్లు చేస్తుంది. ప్రభు అన్నారు, నేను జీవం ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ఆ మాటలు మనం మరవకూడదండి. ఇక మనం పరీక్షించుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం మరొకటి ఉంది. మనం ఎటువంటి ఫలాలను కాస్తున్నామో పరిశీలించుకోవాలి. పండును బట్టి ప్రతి వృక్షము గుర్తించబడుతుంది అని ప్రభు చెప్పారు. లోకాసు వార్త 6వ అధ్యాయం 43వ వచనం. అంటే మనం కాచే పండును బట్టి మనం ఎటువంటి వాళ్ళమో నిర్ధారించబడతాం.
గలతీలకు రాసిన లేఖలో పౌలు మహర్షి క్రైస్తవ జీవితాల్లో ఉండే 2 రకాల ఫలాల గురించి చెప్పారండి. 5వ అధ్యాయం 19 నుండి 23 వచ్చిన వరకు. 1 శరీర ఫలాలు, 2 ఆత్మ ఫలాలు. శరీర ఫలాలు లేదా శరీర కార్యాలు ఏంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలైనవి. ఇవి శారీరక ఫలాలు లేక శరీర కార్యాలండి. ఈ 2వది ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలు ఏంటి? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము మొదలైనవండి. ఈ శారీరక ఫలాలకు ఆత్మ ఫలాలకు నిత్యము వైరుధ్యం ఉంటుందంట, విరోధం ఉంటుందంట, శత్రుత్వం ఉంటుందంట. ఎందుకంటే శారీరక ఫలాలు మనల్ని లోకం వైపు నడిపిస్తాయి, సాతాను వైపు నడిపిస్తాయి. కానీ ఆత్మ ఫలాలు మనలను దేవుని దగ్గరకు చేరుస్తాయి, పరలోక రాజ్యంలోనికి నడిపిస్తాయి. సోదరులారా, మనం ఏ ఫలాలు పండిస్తున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయంని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మనం చెడు పండ్లను కాస్తున్నాం కాబట్టి మన మూలమైన చెట్టు చెడ్డది అని చెప్పకండి. మనం అంటు కట్టబడిన చెట్టు, వృక్షమైన క్రీస్తు మంచివాడండి, పవిత్రుడండి. కానీ మనలోనే లోపం ఉంది. అందుకు నిదర్శనం, మనలాంటి కొమ్మలైన విశ్వాసులు మంచి పండ్లనే కాస్తున్నారు, మనం చెడ్డ పండ్లను కాస్తున్నాం అంటే దాని అర్థం లోపం మనలోనే ఉందని మనం గ్రహించాలి. పౌలు గారిని చూడండి. అప్పటి వరకు ఆయన దౌర్జన్యకారుడు, హంతకుడు, స్టెఫను హత్యను ఆమోదించాడు, విశ్వాసులను పట్టి చెరసాలలో వేసి హింసించాడు. అప్పటి వరకు అతడు చెడు పండ్లను కాచిన చెట్టు. అందుకే అతడంటే ప్రభు శిష్యులకు గుండె దడ పుట్టిందట. మనం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 26వ వచనంలో ఈ విషయాన్ని చదువుతాం. సోదరులారా, ఈ లోకం చెడ్డవాడిని ఊరికే గుర్తించేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మనలోని దుష్టత్వాన్ని, శారీరక ఫలాలను మనం ఎంతో కాలం దాచిపెట్టలేం. కాబట్టి మనం హృదయ పరివర్తన చెందాలి. పౌలు మహాశయుడిలో మనం చూసే ఆత్మ ఫలం ఇదే, హృదయ పరివర్తన. ఆయన ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చాడో అప్పటి నుండి సత్ఫలాలను, మంచి పండ్లను కాయడం మొదలుపెట్టాడు. అప్పుడు విశ్వాసులు అతడిని నమ్మారు, తమతో చేర్చుకున్నారు, అతడితో కలిసి దైవరాజ్య సేవ చేశారు. మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తుంది. ఆ పండును బట్టి ఆ చెట్టు మంచిదిగా గుర్తించబడుతుంది. మనం ఎటువంటి పండ్లు కాచే కొమ్మలమో పరిశీలించుకోవాలండి. సోదరులారా, ఒకటి గమనించండి. మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి బాప్టిజం సర్టిఫికేట్ ఉంటే చాలండి. కానీ ప్రభు శిష్యులు అని నిరూపించుకోవడానికి ఆ బాప్టిజం సర్టిఫికేట్ చాలదు. మనం ప్రభులాగా జీవించాల్సిందే, ప్రభులాగా ఫలించాల్సిందే, దైవరాజ్య ఫలాలను మన జీవితాల్లో పండించాల్సిందే. అప్పుడే మనం ప్రభు శిష్యులు అని గుర్తించబడతాం. పౌలు గారు ఆ దైవరాజ్య ఫలాలను పండించాడు కాబట్టి విశ్వాసులు అతన్ని నమ్మారు, తమతో చేర్చుకున్నారు, అతడితో కలిసి దైవరాజ్యం నిర్మించబడింది. సోదరులారా, మనం కాచే పండ్లు తీయనివో పుల్లనివో మనకు తెలుసండి. మనం ఎటువంటి వాళ్ళమో, ఎటువంటి పనులు చేస్తున్నామో కూడా మనకు తెలుసు. పుల్లని పండ్లు కాచే వాళ్ళమైతే పరుల కళ్ళు కప్పడానికి మనం ప్రయత్నాలు చేస్తాం, తప్పించుకుంటాం కూడా. కారణం, ఇతరులకు మనం గురించిన నిజం తెలియకపోవచ్చు. అయితే గుర్తించుకోండి,
హృదయ రహస్యాలను ఎరిగిన దేవునికి అంతా తెలుసండి. ఆయన నుండి మనం తప్పించుకోలేం, కాబట్టి జాగ్రత్త పడాలి. అందుకే మనం ఉత్తుత్తి మాటలు చెప్పే వాళ్ళగా కాకుండా యథార్థమైన ప్రేమ కలవాళ్ళంగా జీవించాలని అపోస్తులుడైన యోహాను గారు తన మొదటి లేఖ 3వ అధ్యాయం 18వ వచనంలో చెప్తూ ఉన్నారు. ఆఖరిగా సోదరులారా, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ద్రాక్ష పండు ఎప్పుడు ఒంటరిగా పుట్టదండి. ద్రాక్ష పండ్లు గుత్తులుగానే పుడతాయి, గుత్తులుగానే పెరుగుతాయి, గుత్తులుగానే పండుతాయి. దాని అంతరార్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారండి? క్రీస్తులో జన్మించిన విశ్వాసి ఒంటరిగా జీవించటానికి పుట్టలేదు, సంఘంతో కలిసి జీవించటానికి పుట్టాడు. క్రీస్తు మందలో జీవించటానికి, బ్రతకటానికి పుట్టాడండి. కాబట్టి ప్రభు శిష్యులైన మనం ఎవరికి వాళ్ళు తమ స్వార్థాన్ని చూచుకుంటూ జీవించకూడదండి. సంఘంగా జీవించాలి, ఒకరికి ఒకరు తోడుగా అండగా ఉంటూ జీవించాలి. ఆదిమ సంఘాన్ని చూడండి, విశ్వాసులు అందరూ ఒకే మనసుతో ఒకే హృదయంతో జీవించారట. వాళ్ళకు చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతమని ఎవ్వడూ చెప్పుకోలేదట. వాళ్లకు ఉన్న దానిని అందరూ కలిసి పంచుకున్నారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చదువుతాం. అది సంఘ తత్వం. క్రీస్తు మందకు ఉండాల్సినటువంటి గుణం అదండి. వాళ్ళలాగా ఉమ్మడి ఆస్తిపాస్తులను మనం కలిగి ఉండకపోవచ్చండి, కానీ మన భోజనాన్ని ఆకలితో ఉన్న వాళ్ళతో పంచుకునే తత్వం మనలో ఉండాలండి. ఏమీ లేని పేదవాళ్ళని ఆదరించే మంచి మనస్సు కలిగి మనం ఉండాలి. క్రూర జంతువులేనండి ఆహారాన్ని దూరంగా తీసుకుపోయి ఒంటరిగా తింటాయి, కానీ గొర్రెలను చూడండి, అవి ఎప్పుడు అలా చేయవు. అవి మందగా కలిసే ఒక కొమ్మ నుండి ఆకులు తింటాయి. ఆ సమిష్టి తత్వం మనలో ఉండాలండి. ఒకే కాపరి, ఒకే మంద అన్న తత్వంతో మనం జీవించాలి. ఒకే తండ్రి, ఒకే కుటుంబం అన్న భావంతో మనం బ్రతకాలి. ఒక గుత్తికి ఉన్న ద్రాక్షులుగా ఐక్యమై మనం జీవించాలి. అటువంటి క్రీస్తు తత్వాన్ని కలిగి జీవించే శక్తిని దయచేయమని ప్రభువును వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మీరు నిజమైన ద్రాక్షవల్లి అని, మన పరలోక తండ్రి వ్యవసాయి అని చెప్పడమే కాకుండా మేము కొమ్మలమని, మీలో నెలకొని ఉంటే మేము అధికంగా ఫలిస్తామని మీరు అన్నారు. ప్రభు, మేము ఎప్పుడు మిమ్మే అంటి పెట్టుకుని ఉండి అధికంగా ఫలించడానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి. అంతేకాకుండా ప్రభు, మేము గుత్తులుగా జీవించడానికి, తోటి సంఘస్థులతో ఐక్యమై జీవించడానికి అవసరమైన ప్రేమను, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.